మన భవిష్యత్తును నిర్ణయించేది ఏంటో తెలుసా? ఏంటిది? ఏంటిది? మనం చేసే ఎంపికలే, మనం చేసే ఆలోచనలే, మనం చేసే నిర్ణయాలే మన భవిష్యత్తుని నిర్ణయించేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భక్తులు ఎలా ఉన్నారు తెలుసా? ఒక ఆయనేమో దేవుని అదుపాజ్ఞలో ఉన్నాడు. ఏంటిది? దేవుని అదుపాజ్ఞలోనేమో అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు. అవునా? లోకాశనలకు లోనైపోయిన లోకాశనలకి లోక ఆశలకి లోనైపోయిన వ్యక్తిగానేమో లోతు ఉన్నాడు. ఏంటిది? దేవుని అదుపాజ్ఞలకేమో లోబడిన వ్యక్తి ఏమో అబ్రహాము, లోకాశలకి లోనైన వ్యక్తి ఏమో లోతు. ఏది? ఇంకోసారి చెప్పండి. అది దేవుని అదుపాజ్ఞలో అంటే దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపుతూ, దేవుడు ఏది చేయమంటే అది చేస్తూ దేవునికి విధేయత చూపిన వ్యక్తికేమో అబ్రహాం ఉన్నాడు. లోతు అయితే లోకం కొరకు పరిగెత్తే వ్యక్తిగా, లోకంలో ఉన్న వాటి కొరకు ఆశ కలిగి పరిగెత్తే వ్యక్తిగా లోతు ఉన్నాడు. అవునా? అబ్రహామేమో దేవునికి విధేయుడైతే లోతేమో దేవునికి అవిధేయత చూపే వ్యక్తిగా ఉన్నాడు. నేను ఫస్టే చెప్పాను మీకు ఏమనంటే, ఒక వ్యక్తి సరైన మార్గంలో నడవాలి అంటే ఆ వ్యక్తి జీవాన్ని పొందుకోవాలి, జ్ఞానాన్ని పొందుకోవాలి. అప్పుడే అతడు ఎటు నడవాలో తెలిసింది. అది ఎక్కడ దొరికింది తెచ్చుకుందామంటే అది ఎక్కడ పడితే అక్కడ పొట్లలో తెచ్చుకోవడానికి కుదరదు. జ్ఞానము, బుద్ధి, జీవము దేవుని దగ్గర ఉన్నాయి. అవునా? అవి దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఓ మనిషి దాన్ని సాధించలేడు, తెచ్చుకోలేడు. దేవుడు ఏం చేశాడంటే సమస్తము కూడా మానవునికి ఇచ్చేసేలే, కానీ ఇవి మాత్రం దేవుని దగ్గరే ఉంచుకున్నాడు. తెలుసా? ఈ జీవం అనేది దేవుని దగ్గరే ఉండేది. అది మనుషులలో ఓ మనిషి ఓ అందమైన ఓ బొమ్మను తయారు చేయగలుగుతాడు, కానీ దాంట్లో జీవాన్ని తేగలుగుతాడా? ఒక విత్తనం లేకుండా మొక్క మొలిపించగలుగుతాడా? ఒక విత్తనాన్ని తీసుకొని అనేకమైన ప్రయోగాలు చేసి ఇంకేదైనా చేయగలుగుతారు, కానీ జీవం మాత్రం దేవుని వల్లే కలిగింది. జీవాన్ని ఏ మనుషుడు ఏమీ తయారా చేయలేడు. కాబట్టి ఈ జీవము, ఈ జ్ఞానము ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఎలా నడవాలో వాళ్ళకి తెలిసిద్ది. ఆ మార్గంలో వాళ్ళు నడవగలుగుతారు. అందుకే ఓ భక్తుడు అన్నాడు, నేను వెళ్ళే మార్గము నాకు తెలియకపోయినా నా దేవునికి తెలుసు. అవునా? ఏమంటాడు ఆయన? నేను వెళ్ళే మార్గము నా యేసుకు తెలుసు. అలాగా దేవుని పాదాల దగ్గర మనం గడపగలిగితే, దేవుని జీవాన్ని, దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోగలిగితే నువ్వు ఎలా నడవాలో ఆయన నడిపిస్తాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ వ్యక్తి ఏమో లోకం కొరకు, లోకంలో ఉన్న దాని కొరకు ఆకర్షించబడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి? లోతు. ఇతడు దేవుని కార్యాలు చూడలేదా? దేవుని స్వరం వినలేదా అంటే ఎందుకు వినలేదు? దేవుని కార్యాలు ఎందుకు చూడలేదు అంటే దేవుడు చేసే మేలులను అనుభవిస్తూనే వచ్చాడు. అబ్రహాము ఎలాంటి దీవెనలు పొందాడో లోతు కూడా అలాంటి దీవెనలే పొందాడు. కానీ ఇతడేమో లోక ఆకర్షణలకి లొంగిపోయాడు. కానీ అబ్రహాం మాత్రం దేవుని అదుపాజ్ఞలను ఏ మాత్రము మీరలేదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ మీరు ఇంకోటి ఏది చేయలేదు. కానీ లోతు మాత్రం ఏం చేశాడో తెలుసా? దేవుని మాట పెడచోని పెట్టేసి లోకం కొరకు పరిగెత్తడం ప్రారంభం చేశాడు. మీరు గమనించినట్లయితే ఇంకొంచెం మీరు చదివారు కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే అబ్రహాము యొక్క గొర్రెలు కాసే వ్యక్తులు కను లోతు యొక్క గొర్రెలు కాసే వ్యక్తులకి వాళ్ళ గొడవ ఇది పొలం దగ్గర. అవునా? ఈ మందర దగ్గర గొడవ అయినప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. గొడవ అయిన తర్వాత లోతు అబ్రహాము కలిసినప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా మన ఇద్దరము కూడా బంధువులు, మన ఇద్దరం కూడా రక్త సంబంధికులు. అవునా? నీవు నేను గొడవ పడడం ఎందుకులే, కానీ నువ్వు ఎట్ట వెళ్ళాలనిపిస్తే అటు నువ్వు వెళ్ళు, అటు నేను రాను అని చెప్తాడు. అవునా? అప్పుడు లోతు ఏమనాలి? లోతు ఎవరిని బట్టి ఆశీర్వదించబడ్డాడు అంటే అబ్రహాముని బట్టి ఆశీర్వదించబడ్డాడు. అవునా? లోతు ఏమనాలి అంటే, అదేంటయ్యా అలా అంటావు, నీ వల్లే కాదు నేను దీవించబడింది, నీవే చెప్పు, నువ్వు ఇటు వెళ్ళమంటే అటు నేను వెళ్తానంటే చక్కటి ఆలోచన చెప్పేవాడు అబ్రహాం. కానీ లోతు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? తన కన్నులకి ఏదైతే నచ్చిందో దాని కొరకు పరిగెత్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది తెలుసా? మన మీద మనకు పెద్దలు ఉన్నప్పుడు, లేదా తల్లిదండ్రి ఉన్నప్పుడు
వాళ్ళు చెప్పిన మాట వింటే ఏమైంది తెలుసా? పెద్దలు ఓ సామెత అన్నారు, పెద్దవాళ్ళ మాట పెరుగన్న మూట కూడా అని అంటారు. అవునా? ఎందుకంటే పెద్దలు అనుభవించి చెప్తారు. మనకి జ్ఞానం ఉండిద్దేమో కానీ అనుభవ జ్ఞానం ఉండదుగా. జ్ఞానానికి అనుభవ జ్ఞానానికి చాలా తేడా ఉండేది. మనం ఒక పుస్తకంలో చదివి తెలుసుకునే దానికన్నా దాన్ని మన జీవితంలో అనుభవించేదానికి చాలా వ్యత్యాసం ఉండేది. అవునా కదా? చాలా మంది పిల్లలు అంటారు తల్లిదండ్రులని, నేను నీకంటే తెలివైన వాడును, తెలివైన దానను, నా జ్ఞానం ఎక్కడా, నీ జ్ఞానం ఎక్కడా? నీదేమో మట్టి బుర్ర, నాదేమో కంప్యూటర్ మైండ్. ఆ మాట వాస్తవమే, కానీ అనుభవ జ్ఞానానికి లేఖన జ్ఞానానికి చాలా వ్యత్యాసము ఉండింది. ఇక్కడ లోతు ఏం చేశాడో తెలుసా? తన జ్ఞానాన్ని ఉపయోగించాడు, కానీ నా తండ్రి సమానుడు నా పక్కన ఉన్నాడు కదా, నాకంటే పెద్దవాడు కదా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి ఇతడే కదా కారణం అని అనుకొని ఒక్క మాట గనక, అయ్యా నువ్వేది చెప్తా